వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ ప్రమోషన్ బాధ్యతలను హీరో అల్లు అర్జున్ తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, RRR, ప్రభాస్, బాహుబలి సినిమాల బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే ఎంత రాబట్టాలి అనేది ఆసక్తిగా మారింది. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఫహద్ ఫోజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించారు. పుష్ప 2 మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ అండ్ హీరో అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు పట్టణాలలో ప్రమోషన్ నిర్వహించారు. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్ పెట్టినా లెక్కలేనంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మూవీ మేకర్స్ ప్రతిపాదనలు సానుకూలంగానే స్పందిస్తూ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో పుష్ప 2 ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలాగే పుష్ప 2 సినిమాకి పోటీగా ఏ భారీ బడ్జెట్ మూవీ లేకపోవడంతో దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రాలో 90 కోట్లు, సీడెడ్ లో 30 కోట్లు, నైజాంలో 100 కోట్ల మేర డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే 250 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. పైగా 18% జీఎస్టీ, 20% కమిషన్ పోగా థియేటర్ రేట్లు, ఖర్చులు ఈ లెక్కన చూసుకుంటే 450 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాలలో గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో RRR సినిమా హైయెస్ట్ 415 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 సినిమా ఏకంగా 330 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలో కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించాలో అర్థమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప గాడి రూలింగ్ ఏ విధంగా ఉంటుందో, ఈ సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.